కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన కేసు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. భగీరథను వెంటనే అరెస్టు చేయాలంటూ బీఆర్ఎస్ మహిళా నేతలు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్పర్సన్ సీత దయాకర్ను కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ జడ్పీ చైర్మన్ తులబొమ్మ, అడ్వకేట్ లలితారెడ్డి నేతృత్వంలోని బృందం పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పోక్సో చట్టం వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదైనప్పటికీ ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి నోటీసులు జారీ అయినా పోలీసులు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ధర్మం గురించి మాట్లాడే బండి సంజయ్ మంత్రి పదవిలో ఉండి తన కొడుకుని కాపాడుకుంటున్నారా అంటూ బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. తండ్రిగా ఆయనే స్వయంగా తన కొడుకుని పోలీసులకు అప్పగించి నైతికతను చాటుకోవాలని డిమాండ్ చేశారు. అటు హోంశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నించారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేసినటువంటి ఒక మైనర్ బాలికపై చేసినటువంటి అత్యాచారం కావచ్చు, ఆయన అమ్మాయిని నానా రకాల ఇబ్బంది పెట్టినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆ విషయంలో ఆ అమ్మాయిపై జరిగినటువంటి అరాచకాన్ని, ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని పక్కదారి పట్టించడానికి ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసును పక్కదారి పట్టించడం కోసం ఇవాళ ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఇవాళ దాన్ని పక్కదారి పట్టించడానికి కుట్ర చేస్తున్నాడు. కాబట్టే ఇవాళ నిన్న ఉమెన్ కమిషన్ వాళ్ళకి ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ గారు సీతా దయాకర్ గారు నిజంగా తను సుమోటగా ఇప్పటికే తను పోలీసుకి మొత్తం డైరెక్షన్ ఇచ్చి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని వారు నిర్ణయం తీసుకున్నారు, అప్రమత్తం చేసిండ్రు. ఇప్పుడు కూడా మేము అందరం కూడా కలిసి తనని ఇప్పుడు కూడా అదే అపీల్ చేసినాం.